హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ది రాజా సాబ్ అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ కి మించే విధంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదనేది ఫ్యాక్ట్. అయితే అది మాత్రం ఫ్యాక్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే రాజా సాబ్ ని ట్రైలర్ లో చూపించిన విధంగా ఆ వరల్డ్ లో ప్రభాస్ ని మేము చూడలేకపోయాము స్క్రీన్స్ పైన. సో స్పెషల్లీ ఆ ఎపిసోడ్ కోసమే మేము థియేటర్స్ కి వెళ్ళాము అనేది ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒక ఒపీనియన్. మరి ఆ ఒపీనియన్ ని తారుమారు చేస్తూ ఆ ఎపిసోడ్ ని క్యాన్సిల్ చేస్తూ అండ్ కట్ చేసి సినిమాని చూపించడం జరిగింది ఫస్ట్ 2 days కూడా. సో ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఆన్ ఫైర్ లో ఉన్నారని చెప్పాలి. మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ వరల్డ్ లో ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో 8 to 10 minutes ఎపిసోడ్ కోసం అయితే భారీగా ఖర్చు చేసినట్లుగా కూడా ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు నిర్మాతలు, డైరెక్టర్. బట్ కానీ ఆ సీన్స్ ఎందుకు కట్ చేశారు అనే దానికి నో ఆన్సర్ అన్నమాట. సో సినిమా నిడివి ఎక్కువైపోవడము, ఏది కట్ చేయాలో అర్థం కాకపోవడము, బాలీవుడ్ స్టైల్లో ప్రభాస్ ని ప్రెజెంట్ చేయాలి అని అనుకున్న ఇవన్నీ రీజన్స్ తో చూసుకున్నట్లయితే సినిమాలో మెయిన్ పార్ట్ ని కట్ చేసేశారు. మరి అది ఎక్కడ అని ఫ్యాన్స్ అందరూ కూడా ఇబ్బంది పెట్టేసరికి రాజా సాబ్ డైరెక్టర్ సాబ్ మారుతి అయితే ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన ఖచ్చితంగా వరల్డ్ కి ప్రభాస్ ఏదైతే ఉందో 4 to 5 minutes ఆఫ్ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యాడ్ చేస్తున్నాము. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఏవైతే షోస్ రన్ అవుతున్నాయో అప్పటి నుంచి కూడా ఈ ఎపిసోడ్ అనేది స్క్రీన్ చేస్తారు మీరు అందరూ కూడా. అలాగే యాడ్ చేస్తున్నట్లుగా కూడా డైరెక్టర్ సాబ్ తెలపడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ది రాజా సాబ్ థ్యాంక్స్ మీట్ కూడా జరిగింది. ఈ థ్యాంక్స్ మీట్ లో అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇటు డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళు జెన్యూన్ గా వాళ్ళ ఒపీనియన్ ని వాళ్ళు షేర్ చేసుకోవడం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మరి ఇంత క్లారిటీతో ఉన్న మీరు ఫస్టే ఎందుకని జాగ్రత్తలు తీసుకోలేదు, అంటే హడావిడిగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అని కూడా రాజా సాబ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. అయితే డైరెక్టర్ సాబ్ చెప్పిన మాటలు మనం ఒకసారి విన్నట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రీమియర్ షోస్ అయితే లేట్ అయ్యాయి. అటు మీడియా ప్రతినిధులు కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి మెయిన్ గా సారీ చెప్తూనే ఇప్పుడు ఏవైతే ప్రీమియర్ షోస్ మేము మీకు ప్రెజెంట్ చేసామో మేము ఒక ఒపీనియన్ తో ఒక బ్రెయిన్ గేమ్ అయితే మేము మీ ముందుకి తీసుకొని వచ్చాము. మీరు ఖచ్చితంగా బ్రెయిన్ తో ఆలోచిస్తే ఒక మైండ్ గేమ్ అయితే అందులో కనిపిస్తుంది. రాజా సాబ్ ఎప్పుడు చూడని విధంగా ఆయనకి నచ్చినట్లుగానే, అటు ప్రభాస్ కి నచ్చినట్లుగా ఆయన ఒపీనియన్ తీసుకొని ఆయనకి నచ్చిన విధంగానే నేను సినిమా తీశాను అని కంప్లీట్ గా ప్రభాస్ పైన తోసేయడం అనేది కరెక్టా అనేది కూడా అందరి నుంచి వస్తున్న క్వశ్చన్ మనకి. అలాగే రాజా సాబ్ ని ఎక్కువగా హై ఎక్స్పెక్టేషన్స్ తో పోర్ట్రే చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి, అంటే అటు బాలీవుడ్ లోను ఇటు హాలీవుడ్ లోను వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అందరి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ సినిమాని ముందుకు తీసుకురావడంలో తెలుగు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజా సాబ్ కలెక్షన్స్ అయితే డే 1 అయితే దూసుకుపోయాయని చెప్పాలి. 112 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే డే 1 సాధించడం జరిగింది రాజా సాబ్. ఇంకా అంటే సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగినట్లయితే ఈ వారం కలెక్షన్స్ అయితే అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ యాడ్ చేయడం వల్ల కలెక్షన్లపై ప్రభావం కూడా పడనుంది అని నిర్మాతలు కావచ్చు, అటు డైరెక్టర్స్ కావచ్చు, ఇటు సినీ వర్గాలు కావచ్చు అభిప్రాయపడుతున్నాయి. మరి రాజా సాబ్ విషయంలో మారుతి చేసిన తప్పు రెక్టిఫై చేసుకున్న తర్వాత ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఫ్యాన్స్ ఈ సినిమాని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ గా మనకి ముందుందనే చెప్పుకోవాలి. అలాగే ప్రభాస్ కి ఆ హీరోయిన్స్ ని పెట్టడం, అలాగే స్టోరీని ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ చేయడం, లాస్ట్ 20 minutes హైప్ పెంచడం, నెక్స్ట్ పార్ట్ 2 కి దీనికి ఒక ఓపెనింగ్ అనేది అలా వదిలేసేయడం, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కి నచ్చలేదు అని చెప్తూనే కూడా ఫ్యాన్స్ అయితే బీభత్సంగా రాజా సాబ్ ని, ఆ టైమింగ్ ని, కామెడీ టైమింగ్ ని, ఆ హారర్ ఫ్యాంటసీని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. ఏదేమైనా ప్రభాస్ కోసం మేము సినిమాకి వెళ్తున్నాము అని కొంతమంది ఒపీనియన్ షేర్ చేస్తుంటే ఇదొక మైండ్ గేమ్. ఖచ్చితంగా ఒకసారి చూస్తే అర్థం కాదు, రెండోసారి చూస్తే ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న మెసేజ్ కావచ్చు, ఈ సినిమాలో ఉన్న పాయింట్ కావచ్చు అర్థమవుతుందని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ సాబ్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఈ 8 minutes ఎపిసోడ్ ని 4-5 minutes కి కుదించి సినిమాలోకి యాడ్ చేయడం అనేది ఒక నిజంగానే ఒక బిగ్ స్టెప్ అని చెప్పాలి. ఈ స్టెప్ తో సినిమా వేరే లెవెల్ కి వెళ్ళనుంది అని కొంతమంది సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఈ రోజు నుంచి రెడీ అయిపోండి. ఆ వరల్డ్ లుక్ లో ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ కి అయితే రెడీ అయిపోండి. నిజంగా సినిమాకి అదే హైలైట్ అవ్వనుంది అని కూడా అందరూ చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా రెడీ అయిపోండి. సో ఇప్పటి వరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం స్పాయిల్ చేసే విధంగా మూవీ టీమ్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లుగానే ఈ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్న ఏదైతే ఎపిసోడ్ ఉందో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కాబట్టి ప్రభాస్ ని ఖచ్చితంగా మీరు ఆ వరల్డ్ లో అండ్ అలాగే ఆ కామెడీ టైమింగ్ లో ఎంజాయ్ చేస్తారు. రాజా సాబ్ కి ఇప్పటి వరకు కూడా మీ ఆదరణ సూపర్. అండ్ ఇప్పటి నుంచి కూడా
మీ ఆదరణ ఇంకా ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు మూవీ టీం. కాబట్టి సో రాజా సాబ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు కదా. సో మీరు అనుకున్నట్లుగానే రాజా సాబ్ మీకు నచ్చిన విధంగా రెడీ అయిపోయింది. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ స్పెషల్ ఎపిసోడ్ ఇన్ ద రాజా సాబ్. సో కాబట్టి రెబెల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి ఇంకొక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోవడానికి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ మెగా9 టీవీ.